వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనని రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అయినా ఉదయకాల సమయం మొదలుకొని నేను ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచాను. అయినా మా ప్రతి విషయంలోనూ మీరు తోడై ఉండి తండ్రి, మీ సన్నిధి తోడుగా ఉంచి మమ్మల్ని ఎంతగానో ఇక నీ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అయినా మమ్మల్ని ఓదార్చువాడమైనటువంటి మా దేవ, నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవ నీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. ప్రభుకు యెహోవా ఆత్మదేవ నీకే మహిమ. నిత్యుడగు ఆత్మదేవ నీకే స్తుతి. మహోన్నతుని శక్తి అయినటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం. పరిశుద్ధమైన ఆత్మదేవ నీకే మహిమ. కుమారుని ఆత్మదేవ మీకే స్తుతి. దత్తపుత్రాత్మను దేవ నీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ మీకే స్తోత్రం. ఆదరణ కర్తయగు దేవ మీకే మహిమ, మీకే ఘనత. విజ్ఞాపన చేయ ఆత్మదేవ మీకే స్తోత్రం. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అనులేఖనము నెరవేరినందుకు నీకే మహిమ. ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో మా పక్షమును విజ్ఞాపన చేయ ఆత్మదేవ మీకే స్తుతి. మా బలహీనతలను చూచి సహాయం చేయ ఆత్మదేవ మీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచుండ ఆత్మదేవ మీకే మహిమ. ఆలోచనకు ఆధారముగు ఆత్మదేవ మీకే స్తుతి. ప్రవచన ఆత్మగు దేవ నీకే ఘనత. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మదేవ నీకే మహిమ. తీర్పు తీర్చు ఆత్మదేవ నీకే స్తుతి. దహించు ఆత్మదేవ నీకే స్తోత్రం. యెహోవా పుట్టించి గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. ప్రవాహము వలె శత్రువులు వచ్చినప్పుడు వారికి విరోధముగా జ్వదమిచ్చు ఆత్మదేవ నీకే మహిమ. అల్ఫయు ఒమేగ నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నేను మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే తండ్రి పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డల మేము అందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండింది మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ మన్నించినందుకే, నేను సముద్ర అగాధ జలంలో విసిరివేసినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా తండ్రి మా కుటుంబంలో తండ్రి నాయనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వారు తండ్రి అందరూ కలిసి ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేయనట్లు తండ్రి మాకు నేర్పించండి నాయన. ఇంకో తండ్రి మేము ఆత్మీయంగా తండ్రి మీ సన్నిధిలో నేను ఎదగటానికి కావలసినటువంటి నాయన కృపా కాపుదల మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మాలోకి తండ్రి కొందరు భర్త చర్చికి వస్తే భార్య చర్చికి రాలేదు, భార్య చర్చికి వస్తే తండ్రి పిల్లలు రాలేని పరిస్థితి ఉన్నది నాయన. కుటుంబంలో అందరూ ఐక్యత కలిగి తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇంకా నేను మా పిల్లలందరూ కూడా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు అందరూ కూడా తండ్రి ఇగనైనా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒలువులు మొక్కల వల్లే తండ్రి ఉండునట్లు, మీ బల్ల చుట్టూ ఉండునట్లు ఆయన సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సంఘంలోను మా కుటుంబాలను మీ ఎడల భయభక్తులు కలిగి తండ్రి మేము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ తండ్రి మీ సన్నిధిలో తండ్రి మేము ఆరాధించటం మాకు నేర్పమని అడుగుచున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి అడుగుతున్నాం తండ్రి. ఇక నా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం నాయన. ఇక నా యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇక నా యవనస్తులు తప్పక తొట్టిల్లని తండ్రి వారి వాక్యము ద్వారానే తమ నడతను స్థిరపరచుకోగలరని, వాక్యం ద్వారా తమ నడతను స్థిరపరచుకోగలరని లేఖనం సెలవిచ్చినది కదా. అట్టి కృప తండ్రి యవన బిడ్డలకు అందరికీ దయచండి. అటు కాలేజీ బిడ్డలకి, నేటి స్కూలు విద్యార్థులనే కానీ ప్రతి ఒక్కరు యవన బిడ్డలు అందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో మీ దయరెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. వాడిని నడవడికను స్థిరపరచమని అడుగుచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్టు యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి వారికి నాయన ఇక వాక్యం ఎరిగిన బిడ్డలను జతపరిచి మీ సన్నిధిలో నిందారితులుగా, ప్రశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి.
మరి ముఖ్యంగా తండ్రి విద్యార్థులు నాయన, విద్యార్థినిలు నాయన, ఇదిగో ఈ లోకజ్ఞానము గొప్పదని భ్రమపడకుండా వాక్యమందు ప్రతిదినము నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసును యవ్వన పిల్లలకి అందరికీ అనుగ్రహించండి. చదివేందు శ్రద్ధ కలిగి ఏకాగ్రతగా తన స్టడీపై మనసు పెట్టడానికి కావలసినటువంటి బుద్ధి, జ్ఞానము, వివేకము తండ్రి కాలేజీ పిల్లలకి అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో అనేకులు తండ్రి ఆర్థిక విషయాలలో తండ్రి, ఇదిగోనైనా తండ్రి మీ సహాయము తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నానైనా తండ్రి. అనేక బిడ్డలు తండ్రి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు నాయన. ఆర్థికంగా తండ్రి తనకు అనేక సమస్యలతో, అనేక బాధలతో ఇబ్బంది పడుతున్న బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని సహాయం చేయండి తండ్రి. ఇక నేను అనేకులు అప్పుల బాధలు ఉన్నారు నాయన. సార్వత్రిక సంఘంలో అనేక బిడ్డలు అప్పుల బాధలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన, ఇక తండ్రి అనేకులు నేత్రాసులను, జీవపడంబలను పడిపోయిన బిడ్డలు ఉన్నారు నాయన. ఇక తండ్రి అటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. అనేకులు త్రాగుడుకు వ్యసనానికి లోనైపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రి అనేకులు చేతి పనులు లేక బాధపడుతున్నారు నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ చేతి పనులు, ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇంకా బలహీనమైన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం, సహాయం అర్థిస్తున్నాను నాయన. బిడ్డలకి అందరికీ సహాయం దయచేయండి ఆయన. ఇక నేను మీ సన్నిధిలోనైనా మేమందరము తండ్రి బలవంతుల చేతుల్లో బాణముల వంటి వారుగా తండ్రి, మీ అంబుల పొదలో చేరేవారుగా తండ్రి, మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయారకల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మేమందరము సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డలు మేమందరము పరిశుద్ధులుగా ఉండుటకు తండ్రి సహాయం చేయండి ఆయన. కపటపు నడతను మాకు దూరం చేయండి అయ్యా. అయ్యా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు తండ్రి, ఇక స్త్రీలు తండ్రి అనుకోగలిగిన ఆయన ఉండుటకు తండ్రి జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించండి ఆయన. స్త్రీలు విధేయత కలిగి తండ్రి నిందారహితులు అవుటకు తండ్రి ఇంకా అపవాదిని శోధించడానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడే శక్తిని తండ్రి సంఘంలో ఉన్న ప్రతి స్త్రీలకు అనుగ్రహించండి ఆయన. కుటుంబాలలో తండ్రి ఇకనైనా శాంతిని, సమాధానం దయచేయండి తండ్రి. ఇంకనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల కొరకు తండ్రి, వారి జ్ఞానం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. వాక్యం అర్థం చేసుకోవడానికి దైవ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అన్నిటిని నడిపించే దైవశక్తిని దైవ జ్ఞానం అనుగ్రహించండి ఆయన. ఇంకనైనా మీ సన్నిధిలో మేము పాటలు పాడుటకే కానీ, మీ సన్నిధిలో మేము స్తుతించుటకే కానీ, మీ సన్నిధిలో తండ్రి మీ లేఖనాలను చెప్పుటకే కానీ తండ్రి, మీ లేఖనాలు మేము ధ్యానించుటకే కానీ దైవ జ్ఞానం తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మేమందరం ఆత్మఫలాలు పండే విధముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము తండ్రి మేము కలిగి ఉండేవారుగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో మీ దయారకల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సేవకులు నాయన, ఇక నేను మీ లేఖనాలను చెప్పుచుండగా తండ్రి వాటిని అర్థం చేసుకునే మంచి మనసును ఇవ్వండి నాయన. వినగల చెవులను ఇవ్వండి అయ్యా తండ్రి. విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా తండ్రి ఇక నేను శక్తిని, సామర్థ్యాన్ని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయండి అయినా. కుటుంబాలలో తండ్రి ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయండి అయినా. ఇక కుటుంబంలో 2, 3, 4 ఉన్నప్పటికీ కూడా తండ్రి ఐక్య లేక బాధపడుతున్న కుటుంబాలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇక నా ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండుటకు తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన క్రీస్తులో మేమందరం ఐక్యత కలిగి ఉండినట్లు తండ్రి, ఇక సంఘంలో ఐక్యత కలిగి ఉన్నట్లు, దేశంలో ఐక్యత కలిగి ఉండినట్లు ఆయన సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రతి వృత్తుల్లో పనిచేసినటువంటి బిడ్డలకు అందరికీ సహాయం చేయండి ఆయన. ఇక నేను ప్రతి వ్యాపారం చేసిన చిన్న పరిశ్రమకు, కుటీర పరిశ్రమలో వ్యాపారం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన వారికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను చేతి పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకున్నటువంటి బిడ్డలను తండ్రి, ఇక నేను చిన్న వ్యవసాయం చేసుకున్న వ్యవసాయదారులే కానీ నాయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. ఇక నేను భార్య భర్తలు ఇరువురు పని చేసుకున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. మీ దయారెక్కల చట్టిన వారిని భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి వ్యర్థమైన వాటిని చూడకుండా మన తండ్రి మా కన్నులు త్రిప్పివేయండి నాయన. తండ్రి మీ మార్గంలో నడుచుకున్నట్లు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మేము తండ్రి మీ సన్నిధిలో మేము అందరము బ్రతుకున్నట్లు తండ్రి మీ కరుణ కటాక్షలు మా పైన ఉంచమని అడుగుతున్నాం తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఏ పాపం మమ్మల్ని ఏలనీయకమండి తండ్రి. యెహోవా అబద్ధమాడ పెదల నుండి
మోసకరమైన నాలుక నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించమని అడుగుచున్నాం తండ్రి. మా నోటికి కావలించుము నాయన, మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమని అడుగుచున్నామయ్యా. పాపం చేయవారితో కూడా మేము దుర్నీతి కార్యములో చెరపడకున్నట్లు మా మనస్సులో దుష్కార్యములు తిరగనీకము తండ్రి. వారి రుచిగల పదార్థం మేము ఆచించగందుకము గాక. యెహోవా మీకే మేము మొరపెట్టుకుంటున్నాం నాయన. మా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులన్న భూమి మీద మా స్వాస్థ్యము నీవే అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇంకో తండ్రి, ఆపద కాలముందు నన్ను మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహింపరచదు అని లేఖనంలో సెలవిస్తున్నావు కదా. అట్టి రీతిగా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు సహాయం దయచేయమని ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, మనుషులను నమ్ముకుంటూ కంటే, రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. మీ సన్నిధిలోనే మేము మొర్రపెట్టుకుంటున్నాను నాయన. ఇంకో సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి ఇదిగోనైనా మా దేశంలో ఉన్న ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తండ్రి, ఇదిగోనైనా మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ, జిల్లాలలో ఉన్న ప్రజలందరినీ, వ్యవసాయదారులని, కార్మికులని, ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి నాయన. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో నాయన ఇక మీ ధర్మశాస్త్రం అనుసరించుటకు తండ్రి బుద్ధి దయచేయమని, పూర్ణ హృదయంతో తండ్రి వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి మాకందరికి అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా కార్యము సఫలం చే మా దేవునికి తండ్రి మేము మొర్రపెట్టుకుంటున్నాం నాయన. ఆకాశం నుండి ఆయన ఆజ్ఞించి మా మొర్ర ఆలకించనని తండ్రి మేము ఎంతో విశ్వసించి తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దానియేలు వలె, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు మాకందరికీ ప్రార్థన శక్తిని, ప్రార్థనా జ్ఞానము దయచేయమని, దయామయుడ, కరుణామయుడ, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించమని తండ్రి. యుద్ధ వీరుడా, బలసూరుడా, మా పక్షాన యుద్ధము చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధం చేయటం మాకు నేర్పమని మీ సన్నిధిలో వేడుకుంటూ నాయన. ఇదిగో తండ్రి, ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దేరకల చాటున భద్రపరచండి నాయన. వారి అనుదిన అవసర విషయంలో సహాయం చేయండి నాయన. ఇగో నేను వారి పనిపట్లలో మీరు తోడై ఉండండి తండ్రి నాయన. మీరు రెక్కల చాటున వారిని భద్రపరచమని వేడుకుంటూ, ఆ కుటుంబాలను అన్నింటినీ మీ దయారకల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి, ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించినైనా అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల గొప్ప నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం.